హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఇన్స్టిట్యూట్. నేను మీ గోపీకృష్ణ సార్. టిఎస్పిఎస్సి నుంచి మనకున్న అప్డేట్ ప్రకారము ఓటీఆర్ అప్డేషన్ తర్వాత మనకు రాబోతున్న అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ఏఎస్ఓ. మరి ఈ ఏఎస్ఓలో విజయం సాధించాలి అంటే 2 పేపర్లలో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. 2 పేపర్లో మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 స్టాటిస్టిక్స్ ని మనము కండక్ట్ పెడుతూ 150, 300 మార్క్స్ కి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2018 తర్వాత రాబోతున్న నోటిఫికేషన్, అంటే దాదాపు మనకి 8 సంవత్సరాల తర్వాత రాబోతున్న నోటిఫికేషన్ లో ఖచ్చితంగా విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన అవగాహన, ప్రిపరేషన్ లో ఎలాంటి లోపాలు లేకుండా అభ్యర్థులు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. అయితే ఈ వీడియోలో నేను ఈ ఏఎస్ఓలో జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏఎస్ఓ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఏఎస్ఓ ఎవరు రాస్తారు? స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. డిగ్రీలో ఏదైనా ఒక సెమిస్టర్లో మీరు ఏఎస్ఓ అంటే స్టాటిస్టిక్స్ చదివి ఉంటే మీకు ఇది ఏఎస్ఓ అనేది ఒక మంచి అవకాశం. మరి ఏఎస్ఓలో సక్సెస్ సాధించాలంటే మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 2 పేపర్లు ఇచ్చారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ కాను, పేపర్ 2 స్టాటిస్టిక్స్ కాను ఇస్తూ ప్రతి పేపర్లో 150 మార్కులకు 150 మార్కులు ఇచ్చారు. ఇక్కడ 150 మరియు 150 మార్కులలో అంటే టోటల్ 300 మార్కులకు ఎన్ని మార్కులు సాధిస్తే ఉద్యోగం వస్తుంది అంటే 240కి పైగా మార్కులు సాధిస్తేనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ 240 అంటే ప్రతి పేపర్లో అన్ యావరేజ్ గా మనకు 120 మార్కులు సాధిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి ఇది సాధ్యమేనా? ప్రతి పేపర్లో 120 మార్కులు సాధించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమని చెప్పొచ్చు. స్టాటిస్టిక్స్ పేపర్ 2లో మనకు మినిమం 130 సాధించే అవకాశం ఉంది. ఎందుకు అంటే అభ్యర్థులందరూ 3 సంవత్సరాలు దాదాపు స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు కాబట్టి అది చాలా ఈజీగానే. కానీ పేపర్ 1 అంటే మన జనరల్ స్టడీస్ పేపర్ 1 కు సంబంధించింది ఇందులో మాత్రము 120 మార్కులు సాధించడము చాలా కష్టం. ఎందుకంటే ఇందులో అన్ని సబ్జెక్టులు మిళితమై ఉంటాయి. మరి వీళ్ళందరూ స్టాటిస్టిక్స్ సంబంధించిన వాళ్ళు స్టాట్స్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి ఈ జిఎస్ జనరల్ స్టడీస్ లో స్కోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ స్పెషల్ ఫోకస్ చేయాలి. అంటే నా ఉద్దేశంలో స్టాటిస్టిక్స్ కన్నా జనరల్ స్టడీస్ పేపర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తేనే మీకు ఎక్కువ స్కోర్ చేసి మీరు టాప్ పొజిషన్ లో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి స్టాటిస్టిక్స్ చదివిన అభ్యర్థి మినిమం 130 తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ మీరు ఓన్ గా చదువుకోవడం లేకుంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ తీసుకొని చదివితే 120 జనరల్ స్టడీస్ పేపర్ లో 120 వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరందరూ 120 మార్క్స్ రావడానికి ఎలా ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి అనేది మీరు నిర్ణయించుకొని ప్రిపరేషన్ పక్కా ప్లాన్ తో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ నేను ఈ జనరల్ స్టడీస్ పేపర్ గురించి మీకు ఒక సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, మరి వాటికి ప్రామాణిక పుస్తకాలు ఏం చదవాలనే అంశాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మనకు టిఎస్పిఎస్సి ఉద్యోగాన్ని అంటే ఏఎస్ఓ ఉద్యోగాన్ని ఫిల్ చేస్తుంది కాబట్టి మరి ఏఎస్ఓ ఉద్యోగం మనకు నాన్ గస్టెడ్ ఉద్యోగం అండి. ఇది నాన్ గస్టెడ్ ఉద్యోగం అంటే నాన్ గస్టెడ్ జాబ్ కాబట్టి వీటికి ఒక సిలబస్ ని టిఎస్పిఎస్సి మనకు పెట్టడం జరిగింది. ఏ నాన్ గస్టెడ్ ఉద్యోగం వచ్చినా కానీ నేను ఇప్పుడు ఇక్కడ షేర్ చేసిన ఈ సిలబస్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ సిలబస్ మాత్రమే 100% ఫాలో అవుతున్నారు. ఈ సిలబస్ ప్రామాణికంగా వెబ్సైట్ నుండి తెలంగాణ టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి తీసుకున్న సిలబస్. ఒకసారి మీరు ఈ సిలబస్ ను అబ్జర్వ్ చేస్తే మనకు 13 విభాగాలలో మనకు సిలబస్ ఇచ్చారు. ఈ 13 విభాగాలలో సిలబస్ ఇచ్చారు. కానీ మనం దీన్ని ఒక 7 to 8 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ 13లలో ఫస్ట్ విభాగంలో చూడండి, ఫస్ట్ విభాగంలో ఉన్న ఫస్ట్ 2ని మనం ఒక పార్ట్ గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ గా తీసుకోండి. అంటే ఫస్ట్ అతను చెప్పింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాల గురించి ఫస్ట్ 2 ఇంట్లో చెప్పారు. మరి కరెంట్ అఫైర్స్ అంశాలు ఏవేమి ఉంటాయంటే
నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మరియు లోకల్ మన తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫస్ట్ విభాగంలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి. దీనిలో వెయిటేజ్ ఎంత రావచ్చు అంటే ఖచ్చితంగా 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని రోజులు చదవాలి సార్ దీన్ని అంటే, ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను ఎగ్జామ్ డేట్ కి 10 months ముందు నుంచి, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 10 months ముందు డాటా తీసుకొని చదివితే బాగుంటుంది. అయితే అభ్యర్థులందరూ ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. ఎగ్జామ్ అప్పుడు చదువుదాంలే అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్. ఎగ్జామ్ అప్పుడు ఒకేసారి దాదాపు 10 నెలల ఇన్ఫర్మేషన్ చదివితే అది మైండ్ లో ఉండదు, అప్పుడు టైం ఉండదు, ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ మార్చ్ నెలల నుండి మీరు కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయండి. మనకు ఎగ్జామ్ వచ్చే ఖచ్చితంగా నీకు దాదాపు 6 నుంచి 7 నెలలు అవుతుంది. కాబట్టి ఇంకా ఏమన్నా మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి అప్పుడు చూసుకోవచ్చు. కాబట్టి పాత ఓల్డ్ డేటా కాకుండా మార్చ్ 1 నుంచి మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే మీకు ఈ కరెంట్ అఫైర్స్ లో రాబోతున్న 15 నుండి 20 మార్కులు మనము స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక రెండవ అంశంగా నేను జనరల్ స్టడీస్ అంశాన్ని తీసుకుంటాను. రెండవది జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కు కూడా జనరల్ సైన్స్, మరి జనరల్ సైన్స్ లో వీళ్ళు ఏమేమి చెప్పారు అంటే, జనరల్ సైన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చెప్పారు. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము మీరు జనరల్ సైన్స్ అంటే కంపల్సరీ బయాలజీని చదవాలి. బయాలజీలో బాటనీ, జువాలజీ చదవండి. దాంతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీని కూడా చదవండి. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా చదవండి. అయితే సార్ మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ కనిపిస్తుంది కదంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. అంటే ఒకప్పటిలాగా ట్రెడిషనల్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో నుండి మరియు ట్రెడిషనల్ క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థం కావాలంటే నీకు బేసిక్స్ ఉండాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ కాన్సెప్ట్ చదివితే మాత్రమే నువ్వు ఇక్కడ కూడా మనకు దాదాపు 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనము స్కోర్ చేయవచ్చు. సో రెండవ విభాగము జనరల్ సైన్స్. ఇక మూడవ విభాగాన్ని నేను జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గా ట్రీట్ చేస్తున్నాను. జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చూడండి, మూడవ విభాగాన్ని జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనం తీసుకుంటే, జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏం చెప్తున్నారు అంటే, జాగ్రఫీలో మనకు ఇండియన్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ రిలేటెడ్ జాగ్రఫీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది మరియు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మనకు సైన్స్ లో కానీ ఇక్కడ వస్తాయి. కాబట్టి మనకు ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ 3 విభాగాలను మనము ప్రిపేర్ అవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తెలంగాణ అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇందులో మనకు మినిమం 20 to 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగవ విభాగంగా తెలంగాణకు సంబంధించిన విషయాలు. తెలంగాణకు సంబంధించిన విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే, తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ మరియు తెలంగాణ పాలసీస్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్ ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఇందులో వెయిటేజీ మినిమం 25 నుండి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మనం దీనిలో హిస్టరీ కూడా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, పాలసీస్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ ఇట్లాంటి అంశాలు అన్నీ కూడా ఉంటాయి. అంటే చాలా క్రూషియల్. తెలంగాణ మూవ్మెంట్ మనకు దాదాపు 20% వెయిటేజీతో మనకు రాబోతుంది. తెలంగాణకు సంబంధించిన మనకు 20% వెయిటేజీతో మనకు సిలబస్ లో రాబోతుంది. ఇది మనకు 4వ అంశం. 5వ అంశానికి మనం తీసుకుంటే హిస్టరీ అంటున్నాడు. తెలంగాణ హిస్టరీ అంటే మనకు ఆల్రెడీ తెలంగాణ హిస్టరీ సపరేట్ అయిపోయింది. ఇండియన్ హిస్టరీలో చూడండి, ఇండియన్ హిస్టరీలో ఏమంటున్నాడు, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఫోకస్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. అంటే 100% క్లారిటీగా మోడర్న్ ఇండియన్ హిస్టరీనే చెప్పాడు. అంటే మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇందులో కూడా ఇండియా అంటే మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 10 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సార్ ఓన్లీ మోడర్న్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోతుందంటే కాదు. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని చదవండి, ఫాలోడ్ బై మోడర్న్ ఇండియన్ హిస్టరీని కూడా చదవండి.
మనకు ఒక్కొక్కసారి మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చెప్పినప్పటికీ ఒకసారి ఏన్షియంట్ కూడా రావచ్చు, మిడివల్ కూడా రావచ్చు. కాబట్టి అవి కొంచెము అవి చదువుతూనే ఎక్కువ ఫోకస్ మాత్రం మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన ఫోకస్ చేయండి. తర్వాత మనకు ఆరవ అంశాన్ని తీసుకుంటే లాజికల్ రీజనింగ్ అన్నాడు. లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. లాజికల్ అనలిటికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. మరి లాజికల్ అనలిటికల్ రీజనింగ్ లో మనకు ఖచ్చితంగా ఇందులో కూడా 15 to 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఈ సులభం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది స్టూడెంట్స్ కేవలం కామర్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు తప్ప స్టార్ట్స్ అభ్యర్థులు ఖచ్చితంగా వీళ్ళు మనకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. కాబట్టి ఇది చాలా ఈజీగా స్కోర్ చేసే అంశం. ఇందులో కూడా 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. చివరిది ఇంగ్లీష్ కూడా ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే 7th పార్ట్ జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ లో మనకు ఇందులో కూడా 15 నుండి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. చివరిది మనము బాగా మిస్ అయింది ఒకటి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ పాలిటీ. ఈ పాలిటీ ఇందులో కూడా మనకు 15 నుండి 20 క్వశ్చన్స్ దాదాపుగా, అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ నువ్వు ఏ సిలబస్ ప్రిపేర్ అయినా కానీ 15 నుండి 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఒకసారి చూస్తే దాదాపు మనకున్న ఈ 8 విభాగాల నుండి ప్రతి విభాగం నుండి 15 నుండి 20 మార్కులు వస్తున్నాయి. కాబట్టి దేనిని మనం తక్కువగా తీసుకోకూడదు. అంటే ఖచ్చితంగా మనకు అన్ని అంశాలు ఇంపార్టెంటే. నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ చూసుకొని కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్ళిపోతానంటే మనకు సక్సెస్ రాదు. ఎందుకంటే నాకు కావాల్సింది 120 మార్క్స్, 150కి 120 మార్కులు రావాలి. ఈ కాలంలో అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పేపర్ అనేది దీని డిఫికల్టీ లెవెల్ బాగా పెరిగిపోయింది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే జనరల్ స్టడీస్ లో 120 స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మీకున్న టైంలో మీకు 3 గంటలు టైం ఉంటే 2 గంటలు జనరల్ స్టడీస్ కేటాయించండి. మిగిలిన టైంని మీరు స్టాటిస్టిక్స్ కి కేటాయించండి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇవ్వబోతుంది. ఏఎస్ఓ జాబ్ సెలెక్షన్ ఎవరు కొట్టారంటే జనరల్ స్టడీస్ లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళే జాబ్ సెలెక్షన్ లో ఉంటారనేది మర్చిపోకూడదు. కాబట్టి అభ్యర్థులందరూ ఇది గమనించి మీ ప్రిపరేషన్